తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాసవరంలోని ఓ రైస్ మిల్లులో విద్యుద్ఘాతానికి గురైన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు వెంకటేశ్వరరావు, ఆకుల శ్రీరామ్, బాలసాని అన్నవరంగా గుర్తించారు. రైస్ మిల్ ఆవరణలో 11 kV వైర్లు కంటైనర్ నిచ్చెనకు తాకడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. దినసరి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న కార్మికులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు స్పాట్ వద్ద ఆందోళన నిర్వహించారు. తమ కుటుంబాలను ఆదుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ప్రమాదానికి కారణం విద్యుత్ శాఖ అధికారులతో పాటు రైస్ మిల్ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి అని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపువరం గ్రామంలో సూర్యలక్ష్మి రైస్ మిల్లు ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోవడం జరిగింది. ఇది ఒక ట్రాలీని పైన విద్యుత్ లైన్లు చూసుకోకుండా అందులో పనిచేసే కార్మికులు దోచుకుని వెళుతూ ఆ ఎలక్ట్రికల్ షాక్ వల్ల చనిపోయారు. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఆ కుటుంబాలకి ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. వారు ఇది ఎక్కాడితేనే కానీ కుటుంబం దొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారు. చాలా బడుగు జీవులు. ఈ యొక్క పరిస్థితిని చూస్తే కన్నీరు పర్వంతం అయిపోయింది. ఊళ్ళే జనాలు వచ్చి చూసి ఆ యొక్క బాధని, అక్కడ జరిగినటువంటి ఘోరాన్ని